మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయం 17. విన్నవి కన్నవి. 223వ పేజీ. శ్రీ భరద్వాజ గారితో అనేకులు అనేక విధాలుగా అనుభూతుల్ని పొందారు. పొంది ఆనందించారు. ఆనందించి ఆరాధించారు. ఆరాధిస్తూ ఆదర్శ జీవితాన్ని గడుపుచున్నారు. ఒకే విషయంపై భరద్వాజ గారు చెప్పింది ఒక్కోసారి మనకు భిన్నంగా తోచవచ్చు. కానీ వారు వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఒకే విషయంలో వేరు వేరు సూచనలిస్తూ సంస్కరించడం జరిగింది. ఏ రోగికి ఏ మందు అవసరమో వైద్యుడికే బాగా తెలిసినట్లు మహాత్ములందరూ అలా సంస్కరించిన వారేనని వారి వారి జీవితాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. వారు ఎక్కువగా సాధనలో భాగంగా చరిత్ర పారాయణ చేయమని చెబుతారు. మరికొందరిని పూజ చేసుకోమన్నారు. ఇంకొందరికి సేవా కార్యక్రమాలు చెప్పారు. ఇంకొందరిని ధ్యానం చేయమన్నారు. వాస్తు జ్యోతిష్ శాస్త్రాలు. వాస్తు గురించి భరద్వాజ గారు ప్రోత్సహించనూ లేదు, నిరసించనూ లేదు. ఇంటికి తాళం వేయటం లాంటిదే వాస్తు శాస్త్రం అంటారు. మరి సాయిబాబా మందిరాలకు మీరు వాస్తు చూస్తున్నారు కదా అంటే మన ఇంటికి వాస్తు చూచి నిర్మించే పరిస్థితుల్లో ఆలోచనలో మనం ఉన్నంత వరకు మందిరాలకు కూడా వాస్తు చూడటంలో తప్పు లేదన్నారు. ఒకరికి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. అలాంటప్పుడు వెంటనే మనం వాస్తు అనవసరం అనకూడదు. చిన్నగా వారే బాబా చరిత్ర చదివి నిదానంగా దారిలో పడతారు. నష్టమేంటి అన్నారు. కొందరిని వాస్తు నేర్చుకోమని ప్రోత్సహించారు. శ్రీమతి ఉషారాణి, గుంటూరు. 1986లో గుంటూరులో అపార్ట్మెంట్ తీసుకోగా మాస్టారు గారు దాని ప్రక్క పోర్షన్ తీసుకోమన్నారు. అందుకు వారు డబ్బులు చాలవు, మీ పాదం పెట్టి ముహూర్తం పెట్టండి, అన్నీ సరిపోతాయి అని కోరగా అలానే చేశారు మాస్టారు గారు. దానికి అద్దెకివ్వబోగా వారిని ఖాళీ చేయమంటే బాడుగా ఎక్కువ ఇస్తాము కానీ ఖాళీ చేయమంటారు వారు అని అంటారు ఒక భక్తురాలు. ఆ భక్తురాలు జీవి నాగరాజారావు, సివిల్ సప్లై ఆఫీస్, అనంతపురం. వీరు కర్నూలులో పనిచేస్తుండగా జ్యోతిష్కునికి చెయ్యి చూపగా చెడు జరుగుతుందని చెప్పగా మానసిక వ్యధి చెంది అశాంతికి లోనైనారు. ఈ పరిస్థితిలో శ్రీ భరద్వాజ గురించి విని ఒంగోలు వెళ్లి వారి వద్ద తమ సమస్యలు చెప్పుకున్నారు. మాస్టారు గారు నిదానంగా విని ఏనలేని ప్రేమతో జాతకాలు, జ్యోతిష శాస్త్రం ఫలితాలు ప్రక్కన పెట్టి బాబా చరిత్ర, శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా చదవమని చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఏ మారక శ్రేయస్సును కలిగిస్తూ సత్సంగ మార్గములో మాస్టారు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు అంటారు. జన్మల గురించి భరద్వాజ గారు కొందరికి గత జన్మల గురించి, రాబోవు జన్మల గురించి సూచించారు. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, సార్ మీరు కొందరికి జన్మల గురించి చెప్పారు, నేను గత జన్మలో ఎలా ఉన్నాను అని అడిగారు. అందుకు మాస్టారు అవసరం లేదులే అన్నారు. పర్వాలేదు సార్, తక్కువ జన్మ అయినా కుక్క కానీ పిల్లి కానీ అయినా పర్వాలేదు, ఏమీ బాధపడనులే చెప్పండి అన్నారు. అప్పుడు అలా ఏమీ లేదు, గత జన్మలో నన్ను గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే నీవు వారితో తగువ పెట్టుకునేవాడివి, ఈ జన్మలోనే మనిద్దరము దూరం అవుతాము అన్నారు. అప్పుడు బాధతో అదేమిటి సార్, అలా ఎందుకు అవుతుంది అనగా ఏమీ లేదు, మరలా కలుసుకుంటాములే అన్నారు. శ్రీమతి రాజేశ్వరితో పూర్వజన్మలో బాబాను పూజించి ఈ జన్మలో మరిచావు. థామస్ పూర్వజన్మలో బాబాను పూజించలేదు, ఈ జన్మలోనే పూజించేది. నీకు గుర్తు చేయడానికే బాబా మీ ఇద్దరినీ కలిపాడు, జాగ్రత్తగా చేసుకుంటే ఈ జన్మలోనే నువ్వు సాధించగలవు అన్నారు. అమ్మగారి ఆరోగ్యం గురించి. సాయి సన్నది గ్రంథావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న శ్రీ చెన్నయ్య మాస్టారుతో, సార్ బలరామిరెడ్డికి ఒక సందేహం ఉందట, అందరికీ మీరు సాయి చరిత్ర, గురుచరిత్ర గ్రంథాలు పారాయణ చేయమని చెప్పగా బాధలు పోతున్నాయి కదా, మరి అమ్మగారికి ఆరోగ్యం బాగైతే బాగుండేది కదా అని అనిపిస్తుందట అన్నారు. అప్పుడు మాస్టారు, అదేమీ లేదోయ్, నేను అమ్మగారిని అడిగాను, నీ బాధ గురించి బాబాకు చెప్పమంటావా అడగమంటావా అని. నా కొరకు బాబాను అడగవద్దు అన్నారు. నా కోరిక మేరకు బాబా ఇప్పుడు నాకు ఈ వ్యాధిని తగ్గించినా వచ్చే జన్మలో అనుభవించవలసి రావచ్చు. అప్పుడు ఆ కర్మశేషాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అనుభవించవలసి వస్తుందో, అందుకని పూర్వపు రాబోవు జన్మల కర్మఫలాలు మనకు తెలియవు కనుక సర్వజ్ఞుడైన ఆయనకే వదిలివేశాను. కరుణామయుడైన ఆయన నా దుష్కర్మ ఫలితాన్ని నాకు శ్రేయస్కరమైన రీతిన అనుభవింపచేస్తాడనే నమ్మకం
నాకున్నది అన్నారు. మన దృష్టిలో బాధ అనిపించేది వారి దృష్టిలో ఉండాలి కదా. ఒకసారి శేషాద్రి గారికి మాస్టారు గారు వ్రాసిన ఉత్తరములో అమ్మగారు ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి ఎన్నుకున్నారు అని వ్రాశారు. రాజసులోచన బాధతో అమ్మగారి ఆరోగ్యం గురించి అడగగా అమ్మగారు అడగాలి కదా అన్నారు మాస్టారు గారు. మరొకసారి పి సుబ్బరామయ్య గారు మాస్టారు గారి ప్రక్కన కూర్చొని భోంచేస్తుండగా అమ్మగారు వడ్డిస్తుండగా ఉన్నట్టుండి అమ్మగారు, మీ చేతితో ఒక టెంకాయ ఇవ్వండి, మీ ఆరోగ్యం గురించి బాబాను ప్రార్థించి నేను వెళ్ళి దునిలో వేసి వస్తాను అన్నారు. మాస్టారు గారు, ఒక టెంకాయే కదా, ఇస్తే పోలేదా అన్నారు. అప్పుడు అమ్మగారు సుబ్బరామయ్యతో, బండుడు టెంకాయలైనా ఇస్తాను, కానీ ఆ విషయంగా బాబాను అడగను. బాబా నాకు ఏది శ్రేయస్కరమైతే అది చేస్తారు అన్నారట. శ్రీమతి రాణి సంయుక్త గారు, మాస్టారు గారి వదిన గారి స్మృతులు. ఏ విషయమైనా నమ్మి మోసపోయినా ఆధ్యాత్మికంగా నష్టం లేదు, మెటీరియల్గా నష్టపోవచ్చు అంతే. నమ్మకపోవటం, అనుమానంతో ప్రారంభించటం ఆధ్యాత్మికంగా సరికాదు అనేవారు భరద్వాజ. వారి మెటీరియల్ లైఫ్ నడపడానికి బాబా అనుగ్రహం తప్ప ఇంకొక కారణం కనిపించలేదు. మంగ కూడా అన్ని విధాలా అర్థం చేసుకున్న ధర్మపత్ని. భరద్వాజ గ్రీన్ కలర్ చీరలు, బట్టలు ధ్యానానికి మంచిదనగానే ఆ కలర్ చీరలే కట్టుకున్నది. భర్త ఇష్టప్రకారం అభిరుచులు, అలవాట్లు మలుచుకుంది. ఒక మనిషి వల్ల నీకు నష్టం వస్తే ఆ మనిషిపై ద్వేషం పెంచుకోకు. ఓపిక పట్టితే కర్మ వర్కౌట్ అవుతుంది. టిట్ ఫర్ టాట్కు నో ఎండ్ అనేవారు. 1980 ఒంగోలు వచ్చినప్పుడు భరద్వాజ, నీవు భౌతికంగా ఉన్నప్పుడు ఏ సుఖభోగాలు అనుభవించలేదు. ఒకవేళ ఇంత విశాలమైన పాలరాతి ఇంట్లో ఉండలేకపోయావే అని దుఃఖంతో ఏడ్చి పడుకున్నాను. రాత్రి కలలో కనిపించి ఇల్లంతా తిరుగుతూ మౌనంగా చూస్తున్నాడు. కోవా పెట్టాలనిపించింది. ప్రొద్దున్నే పాలకోవా తెప్పించి నైవేద్యం పెట్టాను. ఎవ్రీబడి ఫీల్స్ బాబా పర్సన్స్ ఈజ్ ట్రూ అంటారు. శ్రీ మీనన్ ఇంజనీరుగా ఉండి ప్రస్తుతం శ్రీశైలంలో సాధనలో ఉన్నారు. నేను ఎప్పుడూ రెగ్యులర్గా బ్రిడ్జ్ పత్రిక చదవటం అలవాటు. ఒకసారి 1978వ సంచికలో సాయిబాబా మందిర నిర్మాణానికై చందాలు కొరుతూ సాయిబాబా కల్చరల్ మిషన్ విద్యానగర్ వారు ఇచ్చిన ప్రకటన చూడటం జరిగింది. ఆ ప్రకటనకు ప్రేరేపించబడి నా వంతు చందాను మన సద్గురు సాయిబాబా మందిర నిర్మాణానికి పంపాను. దానికి బదులుగా విద్యానగర్ నుండి ఊది ప్రసాదము వచ్చాయి. శ్రీ మహాత్ముని ముద్దు బిడ్డడు 17వ అధ్యాయము 226వ పేజీ. ఈ విషయమై నేను భరద్వాజ గారికి ఉత్తరము రాసినట్లు గుర్తు. దానికి వారి నుండి సమాధానము వచ్చింది. ఒకసారి విద్యానగర్ వెళ్ళాను. ఆయన పూజ గదిలో సుఖాసనములో చుట్టూ కొందరితో కూర్చొని ఉన్నారు. నేను నమస్కరించి అక్కడ కూర్చున్నాను. ఆయన వెంటనే నన్ను ఎదురుగా ఉన్న మరో గదిలోకి తీసుకువెళ్లారు. సిగరెట్ అలవాటుందా అనగా నేను ఉంది అనగానే నాకు ఒక సిగరెట్ ఇచ్చి తను ఒక సిగరెట్ వెలిగించారు. వారితో 20 నిమిషాలు మాత్రమే గడిపాను. అప్పుడే నాకు అర్థమైపోయింది వారిలో ప్రేమతత్వము అణువణువు నిండి ఉందని. కనుక ప్రతి సంవత్సరము నేను ఉద్యోగం చేస్తున్న రాజస్థాన్ నుండి మా ఊరు కేరళకు వెళ్లే మార్గమధ్యములో వారిని కలవాలని నిర్ణయించుకున్నా. అలా వారిని కలిసినప్పుడు ఒకసారి ట్రిప్పులో వారు శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబే మహారాజ్ స్వాముల వారి ప్రత్యక్ష శిష్యులైన నానూ మహారాజును కలవమని చెప్పి సాయిబాబా చరిత్ర ఇంగ్లీషు, అక్కలకోట మహారాజు ఇంగ్లీషు పుస్తకాలు ఇమ్మనిచ్చారు. వారు చెప్పినట్లే 86 సంవత్సరాల వయస్సు గల నానూ మహారాజును ఇండోర్లో దర్శించాను. మాస్టర్ ఇచ్చిన ఆ పవిత్రమైన పుస్తకాలు వారు తీసుకొని కొన్ని పేజీలు అటు ఇటు తిప్పి తిరిగి వాటిని నాకిస్తూ భరద్వాజ ఈజ్ భరద్వాజ అన్నారు. నేను మాస్టారుతో నానూ మహారాజు గారు అన్న మాటలు భరద్వాజ ఈజ్ భరద్వాజ అని అన్నారు అని చెప్పాను. వెంటనే మాస్టారు దీన్ని వెల్లడించవద్దని హెచ్చరించారు. అందువలన వారు సమాధి చెందే వరకు నేను దీన్ని అత్యంత రహస్యంగా ఉంచాను. వారు సూచన ప్రకారము నేను మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న మహాత్ములను దర్శించాను. ఈనాడు ఏమాత్రం శాంతిగా ఉండగలుగుతున్నా అన్నంటే మాస్టారు గారు ఇచ్చిన సూచన ఆచరించడమే. సాధారణంగా మహాత్ములు
సాధువులు అవధూతలు బాహ్యంగా ఎలా చేస్తారో ప్రవర్తిస్తారో అలా మనము అనుకరించకూడదు. వారు ఏమి చెప్పారో దాన్ని గుర్తుపెట్టుకొని ఆచరించాలి అంటారు. మాస్టారు ఏది పాటించారో అది బోధించారు, ఏది బోధించారో అది ఆచరించారు. వారు చేసింది చేస్తూ పోతే చాలు, ఉత్తమగతి సాధించగలం అంటారు. విక్రమాదిత్య వేదవ్యాసు గారి కుమారుడు. 1960లో శర్మ కళాశాలలో ఒంగోలులో మా బాబాయి ఉన్నప్పుడు నేనున్నాను. నాకు ఆడుకోవడానికి బాల్ కొనిపెట్టి అన్నం వండి పెట్టి కాలేజీకి వెళ్ళేవారు. తిరిగి 1979లో విద్యానగర్ వచ్చి 1981లో ఒంగోలు వచ్చాను. చాలామంది మా బాబాయితో చర్చలు చేసేవారు. బాబాయికి ఓటమే లేదు, పులిలాంటి వారు. ఆయన దగ్గర ఉంటే చాలు అనిపించేది. ఆయనలో భయాన్ని ఎప్పుడూ నేను చూడలేదు. నన్ను ఏ రోజు సత్సంగాల్లో కూర్చోమని బలవంతం చేయలేదు. నేను ఫ్రెష్ పనుల్లో ఉండేవాడిని. మహాత్ముల వద్దకు వెళ్ళమని చెప్పేవారు. షిరిడీ వెళ్ళినప్పుడు పుండరీక మహారాజు వచ్చారు. వెళ్ళి దర్శించుకో, చాలా మంచిది అన్నారు. 2 మహాత్ములు కలిసే చోట ప్రత్యేక శక్తిపాతం ఉంటుందట. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తుంటే కాగితంలో దత్తమంత్రం వ్రాసిచ్చి ఎప్పటికీ చదువుకుంటుండు అని ఇచ్చారు. పైకి కనిపించే గుట్టలు, చెట్లు, కాలువలు, పొలాలు, ఆకాశం మాత్రమే కాదు, ప్రపంచమంతా దత్తస్వామియే ఉన్నాడనే స్మరణతో గుర్తుంచుకుంటే ఏ పరిస్థితులు మనల్ని చలింపచేయలేవు అంటారు. టావో ఆఫ్ ఫిజిక్స్ గ్రంథాన్ని 10 సార్లు చదివిన ఒక అధ్యాయం అర్థం కాదు. అలాంటివి 71 గ్రంథాలు చదివి విజ్ఞాన వీచకులు అనే గ్రంథాన్ని అందించారు. ముఖ్యంగా యువతకు రాబోయే కాలములో దాని ప్రభావం ఉధృతంగా ఉంటుందనేవారు. వేదం అపూరశేయం, సత్యాన్ని దర్శించి వ్రాసినదే వేదం అంటే. అలాంటి దృష్టితో సత్వన్వేషణలో దర్శించి మహాత్ముల విషయాన్ని ఆధ్యాత్మికానుభూతులతో వ్రాశారు. గ్రంథాన్ని బాగా దగ్గరగా జరిగిన మహిమలన్నీ కూడా బాబావంతు ఆధ్యాత్మిక అనుభూతులతో వ్రాశారు. గ్రంథాల్ని బాబా దగ్గర జరిగిన మహిమలన్నీ కూడా భగవంతుడన్ని చోట్ల ఉన్నాడని నిరూపించడానికి జరిగాయి అంటారు. మాస్టారు గారి స్థితి గురించి ఆలోచించడం కన్నా వారి గొప్పతనం వారి రచనల్లో, వారి ఆచరణలో చూడటమే మంచిది. గీతలో తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని ఒక చోట, మరొక చోట ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి అని ఇంకొక చోట అన్నారు. భగవంతుడిచ్చాడా, మనం పొందేదా? అది మాస్టారు గారికి కలిగిన సందేహం. అందుకు సమాధానం దొరికాక ఇలా చెప్పారు. మా ఇంట్లోకి వరద నీరు వచ్చింది, బయటపడాలి, పైన దూలాలు పట్టుకోవాలి, నీరు పోయాక దిగాలి. మనం పట్టుకోవడం అనేది మొదటి శ్లోకం. మన ప్రయత్నం ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవడికి వాడు దూలం పట్టుకుంటే ఉద్ధరిస్తాడు, లేకపోతే నీళ్లలో కొట్టుకుపోతాడు. ఇంత సింపుల్గా ఉదాహరణతో అర్థమయ్యేటట్లు చెప్పడం కష్టం. ఏం నాన్నారు, ఎలా ఉన్నావు అని అడిగేవారు. ఆ పలకరింపుతో మనసు పులకరించేది. ఒంగోలు నుండి వచ్చే ముందు 1988 ఎలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టకూడదు అని ప్రామిస్ తీసుకున్నాను. ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ, ఎట్టి పరిస్థితుల్లో వదలను అన్నారు. శ్రీ జి సూర్యప్రకాశ్రావు, లెక్చరర్, విద్యానగర్. భరద్వాజ మాస్టర్ గారు, నేను విద్యానగర్ కాలేజీలో కలిసి పనిచేశాం. వారే ఆధ్యాత్మిక భిక్ష పెట్టనచో ఎక్కడ ఉండేవారమో, మన జీవితాలే తారుమారుగా ఉండేవి. నాకు విష్ణు సహస్రనామం, వ్యాఖ్యాన గ్రంథం, దాసబోధ, శంకర విజయం, వివేక చూడామణి, త్యాగరాజ కృతులు, పంచదశి మొన్నగు గ్రంథాలు ఇచ్చారు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నేను మాస్టర్ గారు వెళ్ళాం. అక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో లెక్చర్ ఇచ్చారు. ఇలా నేను చైతన్యాన్ని గూర్చి సైంటిఫిక్గా ప్రూఫ్ చేయడానికి కృషి చేస్తున్నాను, తప్పులుంటే చెప్పండి అని వివరాలు తీసుకొని విజ్ఞాన వీచకులు అనే గ్రంథాన్ని వ్రాస్తున్నాను అనగా అతడి ప్రొఫెసర్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇలాంటి ఐడియా రావటమే గ్రేట్ అన్నారు. ఒకసారి ఢిల్లీలో విజ్ఞాన వీచకుల గ్రంథం విషయంపై జరిగిన చర్చల గురించి మాస్టారు గారు ఇలా చెప్పారు. నా మిత్రుడి ఇంట్లో ఉండగా ఉన్నట్టుండి చాలామంది ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చారు.
ఏమిటంత ఇలా వచ్చారు? ఏదైనా మీటింగ్ ఉందేమో అనుకున్నాను. కాసేపటికి వారిలో ఒకరు, సార్, ఆధ్యాత్మికత మీద కొన్ని సందేహాలు తీర్చుకోవాలని వచ్చాము అన్నారు. అప్పుడు నాకు తెలిసింది వారంతా చర్చికి ప్రిపేర్ అయ్యి వచ్చినారని. సంతోషించాను. మీరంతా ప్రశ్నలు వేస్తే నేను సమాధానం ఇవ్వగలను, లేదా నేను మాట్లాడతాను ముందుగా. అప్పుడు మీ సందేహాలు అడగండి, ఎలా అయినా సరే అన్నాను. వారే ముందు ప్రశ్నలు వేశారు. అన్నీ విని వరుసగా సమాధానాలు చెప్తూ ఎవరి ప్రశ్నకు సమాధానం రాబోతుందో వారిని హెచ్చరిస్తూ ఆధ్యాత్మికత, ఆధునాతన సైన్సు రెండూ ఒకే విధంగా ఎలా ఉన్నాయో అనే అంశం మీద కొంతసేపు విజ్ఞాన వీచికల గురించి చెప్పారు. వారంతా విని మా బ్రాంచ్లో మాకు తెలిసింది తప్ప మిగిలిన బ్రాంచుల్లో మాకేమీ తెలియదు. ఇన్ని బ్రాంచులు, భౌతిక, రసాయన, గణిత, జీవ మున్నగు వాటిని గూర్చి మీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా ఉందే అన్నారు. అప్పుడు నేను గత 20 సంవత్సరాల నుండి క్షుణ్ణంగా చదివి అవసరమైతే లెక్చరర్స్ దగ్గర సందేహాలు తీర్చుకుంటూ, ఒక్కసారి వింటే ఇక మరిచిపోయే ప్రశ్నే లేదు కనుక సమయాన్ని అన్ని సమన్వయించుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాడు కనుక ఈ పుస్తకం వ్రాయగలిగాను. అదంతా బాబా సంకల్పం కనుక ఈ పుస్తకం వ్రాయగలిగాను అని చెప్పారు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకుని సడన్గా అటాక్ చేస్తే భరద్వాజ గారి అసలు సత్తా ఏంటో తెలిసిపోతుంది అని అలా చేశారని తర్వాత తెలిసింది నాకు అన్నారు మాస్టారు. అన్ని మత ఆధ్యాత్మిక గ్రంథాలు క్షుణ్ణంగా చూసి అన్నింటిలో సాయితత్వాన్ని చూపించారు. మాస్టారు గారు ఈ విద్యానగర్లో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇది బాబా మానసిక మందిరం. రోజు 4 ఆరతులు ఇవ్వడం అన్నారు. ఒకసారి కోపంతో మాస్టారు పైకి వచ్చిన వ్యక్తే మాస్టారు గారి కాళ్లపై పడి బోరున ఏడవడం చూశాను. అతను ఇప్పుడు మాస్టారు గారి పటాన్ని పెట్టి పూజలు చేస్తున్నాడు. ఇంతకంటే మనుషుల మార్పు ఎవరు తెస్తారు? 1977లో త్రివేణి మ్యాగజైన్లో మిల్టన్ స్టైల్ పై భరద్వాజ గారి ఆర్టికల్ వచ్చాయి. న్యూస్ పేపర్స్లో జాబ్స్కు అడ్వర్టైజ్మెంట్స్ వస్తే తన వద్దకు వచ్చే స్టూడెంట్స్కు తెలిపి అప్లై చేయించారు. గురు చరిత్రను చేత్తో వ్రాసి లేని వారికి ఇమ్మన్నారు. స్త్రీలు సాధనలో భాగంగా బియ్యంలో రాళ్లు తీసేటప్పుడు మనలోని ప్రక్క ఆలోచనలు తీసేస్తున్నామని, ఇల్లు ఊడ్చేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు మనసు శుద్ధి చేస్తున్నామని భావించాలి. నామం చేస్తూ బియ్యం గింజ తీసి ప్రక్కన పెడుతూ అలాంటి బియ్యంతో అన్నం చేసి దానం చేస్తే మంచి సాధన అన్నారు. శ్రీ పి. సుధాకర్ రెడ్డి, లెక్చరర్, విద్యానగర్. మాకు బిఏలే ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చారు. తర్వాత నేను ఇదే కళాశాలలో 1974లో హిస్టరీ లెక్చరర్గా వచ్చినప్పుడు ఇద్దరము కలిసే ఒకే ఇంట్లో ఉన్నాము. అకీనెట్ ఇండియన్ హిస్టరీ మీద మంచి విషయం నా దగ్గర రీసెర్చ్ చేయని సలహా ఇచ్చారు. మహాత్ములు ముద్దుబిడ్డడు, 17వ అధ్యాయము, 230వ పేజీ. మహాత్ములు ముద్దుబిడ్డడు, అధ్యాయం 230వ పేజీ. ఒకసారి ఇద్దరం మద్రాసులో జిడ్డు కృష్ణమూర్తి గారి మీటింగ్కు వెళ్ళాము. జేకే గారు గొప్ప విషయాలు చెప్పారు అన్నారు. ఆధ్యాత్మిక విషయాలు అందరికీ చెప్తారు అని కొందరు బ్రాహ్మణులకు నచ్చేది కాదు. వర్ణాంతర వివాహాలు చేశాక ఇంకా వారు మాస్టారి గారి పట్ల వ్యతిరేకత భావం పెంచుకున్నారు. ఒకసారి మా ఇంట్లో భోజనం చేస్తుండగా మా అమ్మ నెయ్యి వడ్డిస్తుండగా పురుగు పడగా అది ప్రక్కన పెట్టి నెయ్యి వేయించుకొని అన్నం తిన్నారు. సార్, వేరే అన్నం వడ్డిస్తామంటే అవసరం లేదు అన్నారు. భేదభావం వారిలో లేదు. ఒకసారి నా మ్యారేజ్ విషయంలో నేను పలానా అమ్మాయిని చేసుకోవాలా వద్దా అని అడిగితే పలకలేదు. మరలా అడిగితే కాసేపు ధ్యానంలో కూర్చొని ఎంతసేపు నీ మీద ఆధారపడితే ఎలా, అతనెప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునేది అని బాబా అంటున్నారు అని అన్నారు. మీరు చెప్పండి సార్ అంటే, అయితే నేను చెప్పిన దానికి నువ్వు బైండ్ అవుతావా? నువ్వు బైండ్ అయితే చెప్తాను, చేసుకోమంటే చేసుకోవాలి, వద్దంటే మానాలి అన్నారు. అట్లా అయితే వద్దులే సార్, నేను చేసుకుంటాలే అన్నారు. మా అబ్బాయికి కాలు బ్లూ కలర్గా వస్తే మద్రాసు వెళ్ళగా అక్కడికి పోయేసరికి ఏమీ లేదు, బాగుంది. తిరిగి విద్యానగర్ రాగానే మరలా వచ్చింది. మరలా మద్రాసు పోవాలంటే ఖర్చులు కాస్త కష్టంగా ఉంది. మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోగా వారు మా ఇంటికి వచ్చి విభూది, కొబ్బరి నూనె కలిపి కాలికి రుద్దారు.
తిరిగి అలా రాలేదు ఈ రోజు వరకు అన్నారు. ఒంగోలు వెళ్ళాక చాలా కాలానికి విద్యానగర్ రాగా ఒక్కొక్కరు కన్నీళ్లతో పాదాలపై పడి బ్యాండ్ మేళాలతో మందిరానికి తీసుకువచ్చారు. ఒంగోలులో 1987 సంవత్సరం స్పాట్ డ్యూటీకి వెళ్ళి ఒకరోజు మాస్టర్ గారింటికి వెళ్ళగా ఆప్యాయంగా ఆదరించి వారితో పాటు చపాతీలు పెట్టారు. సుధాకర్ రెడ్డి, ఇక్కడ పరుపులు మంచాలు లేవు, వసతులు తక్కువ, ఉండదలుచుకుంటే సంతోషంగా ఈ రాత్రికి ఇక్కడే ఉండు అన్నారు. అక్కడే ఉండి చాలాసేపు మాట్లాడుకున్నాము అంటారు శ్రీ టి.డి. కృష్ణమూర్తి, విజయవాడ. మాస్టర్ గారు మాకు 1970లో డిగ్రీ క్లాస్కు వచ్చేవారు. ఒకరోజు మా నాన్న మాస్టర్ గారిని భోజనానికి ఇంటికి పిలవమన్నారు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, ఇంకో రోజు పిలుద్దాంలే అన్నాను. అప్పుడు మా నాన్న మన ఇంట్లో ఉన్న పచ్చడి మెతుకులే పెడతాము, ముందు వారిని పిలువు అన్నారు. మాస్టర్ గారు వచ్చారు, భోజనానికి కూర్చున్నారు. సరిగా అప్పుడే బయట భిక్షగాడు వచ్చి అమ్మా కాసిన పచ్చడి మెతుకులు పెడతారా అన్నారు. మా నాన్న ఇంట్లో అతిథులున్నారు, తర్వాత రా అని మందలిస్తుండగా మాస్టర్ గారు, మూర్తి ఈ టైంలో ఎవరు వస్తారు, భిక్ష ఇచ్చి పంపండి. మూర్తి ఈ టైంలో ఎవరు వస్తారు, భిక్ష ఇచ్చి పంపండి అన్నారు. మా ఇంట్లో మాస్టర్ గారి ద్వారా జరిగిన మొదటి అనుభూతి ఇది. శ్రీ మాస్టర్ గారు డిటెక్ట్ చేస్తుండగా రాత్రి 12 గంటల వరకు ఏది నిజం, నిజానికి నిచ్చెనలు, పాకలపాటి గురువు గారి చరిత్ర, శ్రీ సాయి లీలామృతము, ది సుప్రీం మాస్టర్ మొన్నగు గ్రంథాల ఆర్టికల్స్ వ్రాసి పెట్టేవాడిని. విద్యార్థులు మాస్టర్తో కలిసి వెళ్ళి స్వర్ణముఖి ఏటి ఇసుకలో కూర్చొని ధ్యానం చేసుకునేవారం. అయ్యవారు పుట్టినరోజున బొబ్బట్లు, అరిసెలు, స్వీట్స్ మా ఇంట్లో చేయించి ఖర్చులు వారే ఇచ్చేవారు. మాకు ఆర్థికంగా సాయం చేశారు. నాకు ఫీజులు కట్టారు. మా ఇంటి మెస్ నుండి అన్నము క్యారేజీరు తీసుకువెళ్ళి ఇచ్చేవాడిని. మా రుక్కకు మాస్టర్ గారి ఫ్యామిలీతో పాటు షిరిడీ తీసుకువెళ్లారు. వారే డబ్బులిచ్చి గొలగమూడి వెంకయ్య స్వామి వద్దకు చివటం అమ్మ దర్శనానికి పంపేవారు. అమ్మగారు బనగానపల్లికు తీసుకువెళ్లారు. మా బాగోగుల గురించి ఎక్కువగా విచారించేవారు. నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాస్టర్ గారు సమక్షంలో ఉండి వర్ణాంతర వివాహం జరిపించారు. అయ్యవారితో ఒకసారి తిరుపతి కొండపైకి నడిచిపోతున్నప్పుడు, ఈ తిరుపతి కొండపై చూడవలసిన స్థలాలు చాలా ఉన్నవి, లోపలికి వెళితే అద్భుత విషయాలు తెలుస్తాయి. ఒక చెట్టు ఆకులు కోసి చూపిస్తూ, ఇలాంటి ఆకులు తిని సాధకులు, యోగులు కొన్ని రోజుల పాటు గుహల్లో చెట్ల క్రింద ఆకలి దప్పులు తెలియకుండా సాధనలో ఉంటారు అన్నారు. ఆ ఆకులు చూస్తే మందంగా పిండి పిండిగా ఉండి తీపు పులుపుగా ఉన్నాయి. ఇవి చాలా మంచి ఆహారం. వీటిల్లో ఎక్కువగా గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటే చాలు, మన శరీరానికి కొన్ని రోజుల పాటు నీరసం, అలసట లేకుండా సాధన చేసుకోవచ్చు అన్నారు. నడక కూడా అలసట లేకుండా నడవటం మాకు ప్రాక్టికల్గా చేసి చూపించారు. యోగులంతా ఇట్లే ఈ భావంతో కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు అలవోకగా మంచినీళ్లు ప్రాయంగా నడిచేస్తారు అన్నారు. ఒకసారి అయ్యవారి వద్దకు వచ్చే స్టూడెంట్ యాత్రకు వెళ్ళి ఆశ్రమాలన్నీ తిరిగి వచ్చాడు. మాస్టర్ గారు ఎంతో ఆసక్తితో విషయాలు చెప్పమన్నారు. ఆ విద్యార్థి ఆశ్రమంలో ఇలా చేస్తారు, ఈ ఆశ్రమంలో ఇలా చేస్తారు అని విమర్శిస్తూ చెప్పబోగా, ఓరి వెధవ, 4 చోట్ల మంచి నేర్చుకొని రా అంటే మున్సిపాలిటీ బండిలాగా తయారయ్యావు కదరా, రాగి పైసా అంత మంచి నేర్చుకుని వచ్చిన నీ ఆధ్యాత్మికతకు ఎంత బాగుండేదిరా అన్నారు. ఒక్కోసారి మన దృష్టిలో పెద్ద పొరపాట్లుగా అనిపించే వాటిని అయ్యవారు అంతగా పట్టించుకోరు. కొన్నిసార్లు చిన్నవనిపించే వాటిని కూడా తీవ్రంగా తీసుకునేవారు. ఒకసారి మాస్టర్ గదిలో లేరు. పూజ చేశాము. శ్యాంప్రసాద్ మధ్యలో నైవేద్యానికి తెచ్చిన పాలను నైవేద్యం పెట్టడం మరిచిపోయాము. పూజ ముగిసింది. ఆ సమయంలో మాస్టారు వచ్చారు. నైవేద్యం చేయని ఆ పాలను గమనించి ఎందుకు వాటిని నైవేద్యం చేయలేదు అని అడిగారు. పొరపాటు చేశాము అని ఒప్పుకునే వరకు వదలలేదు. ఒప్పుకున్న పనిని సంపూర్ణంగా కరెక్ట్గా చేయాలి అన్నారు. ఎదుటివారిని అన్ని విధాల జాగ్రత్తలో ఉండేటట్లు చేయటానికే వారు ప్రయత్నం చేసేవారు. ఒక్కొక్కసారి వారు చెప్పే సమాధానం గాజు ముక్క పెట్టి గీచినట్లుంటుంది.
అప్పటికి మెత్తగా తెగిన తర్వాత మంట ఉండేది. ఒకసారి శేషాద్రి చెల్లెలు కమలమ్మ ఆ 3 రోజుల్లో పారాయణ చేయవచ్చా, ఆపాలా అని అడిగింది. అందుకు మాస్టారు ఆపాలా అనే భావం ఎందుకు వచ్చింది నీకు అన్నారు. బాబా పుస్తకాల్ని పటాన్ని తాకితే మైలుపడిపోతాయి కదా అన్నది. అంత గొప్పదానివా, నీకు అన్ని శక్తులున్నాయా, అంత గొప్పదానివని తెలియదే అనగా అదేంటి సార్ అలా అంటారు అన్నది. నీవు తాకితేనే మైలుపడిపోయే స్థితిలో బాబా ఉంటే ఆయన్నెందుకు పూజించటం? అదమ్మాయి నేను చెప్పేది. మనం తాకగానే ఆయన పుణ్యం మనకు వచ్చి మన పాపం తొలగిపోతుంది నాకు తెలిసినంతలో అన్నారు. ఇంకొందరు అడిగినప్పుడు ఆరోగ్యం బాగుండి మనసుకు చింత కష్టం లేకపోతే స్నానం చేసుకొని పారాయణ నామం చేసుకోవచ్చు, మీకు బుద్ధి పుట్టిన చోట కూర్చొని అన్నారు. 1972-73 సంవత్సరాల్లో ఆంధ్ర స్ట్రైక్ సమయంలో కాలేజీకి సెలవులు ప్రకటించగా స్టూడెంట్స్ అంతా ఇళ్లకు వెళ్లారు. అప్పుడు మాస్టారు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ దినాల్లో రోజు పూజ చేస్తూ నామావళి చదువుతూ వాటి భావంలో లీనమయ్యి ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పూజలో ఉండేవారు. 1 గంటకు ఆరతి ఇచ్చేవారు. పూజ మొదలుపెట్టే సమయానికి ఒక నల్లకుక్క వచ్చి కూర్చునేది. ఆరతి అయ్యే వరకు తల నుండి తోక వరకు కదలకుండా అట్లే నిశ్చలంగా బాబా వైపు చూస్తూ కూర్చునేది. హారతి కాగానే వెంటనే వెళ్ళిపోయేది. అన్ని రోజులు అలా వచ్చి పూజలో పాల్గొనేది. తర్వాత కొన్ని రోజులకు కాలేజీ ప్రారంభమయ్యాక ఒకసారి నేను మాస్టారు రోడ్డు వెంట వెళ్తున్నాము. ఒక నల్లకుక్క చనిపోయి రోడ్డు పక్క పడి ఉంది. నేను సార్తో, సార్ కుక్క రోజు పూజకు వచ్చే కుక్క సార్ చనిపోయింది అన్నాను. ఆహా అలాగా అన్నారంతే. మహాత్ముల సమక్షంలో కూడా ఒక్కోసారి ఆలోచనలు వస్తాయి కదా సార్ అనగా తొట్టిలోని నీటిలో అడుగు భాగంలో బురద చేరుకొని పైన నీరు శుభ్రంగా ఉంటుంది. మహాత్ముల దగ్గరికి పోగానే బాగా కలయబెట్టేస్తారు, నిదానంగా తీసేస్తారు. హోమియో మందు తీసుకున్నప్పుడు జబ్బు పూర్తిగా బయటకు వచ్చి మరలా తగ్గిపోయినట్లే అని అన్నారు. ఎం రామచంద్రరావు, టెలికాం డిపార్ట్మెంటు అకౌంట్స్ ఆఫీసరు. శ్రీ మాస్టర్ గారికి సహజంగా నొసట వైష్ణవనామం ఏర్పడింది. దానంతటదే ఏర్పడింది. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మ నెల్లూరు రాగా నేను మాస్టారు వెళ్ళాము. నేను అమ్మగారి దగ్గర ధ్యానంలో ఉండగా సాక్షాత్తు పరాశక్తి ఎదురుగా ఉంటే చూడకుండా ధ్యానం చేస్తావు, చూచి తీరాలోయ్ అన్నారు. ఒకసారి ఒక ఆమె వచ్చి మీ సాధనలో టెక్నిక్ చెప్పండి మాస్టారు, మీ టెక్నిక్ ఏంటి చెప్పండి అంటే మాదేమీ లేదమ్మా, సాయి లీలామృతం చదవటమే అన్నారు. మాస్టారు ఉద్యోగం వదిలేక నెల 60 రూపాయల చొప్పున పంపగా స్వీకరించారు. ప్రేమతో నా గృహస్థ జీవనంలో సమస్యలు రాగా మాస్టారుకు చెప్పుకోగా అనేక ఉత్తరాల్లో సూచనలిస్తూ మా కుటుంబ శ్రేయస్సుకు తోడ్పడ్డారు. ఒకసారి టీ త్రాగుతూ సగం నాకివ్వగా దీని అర్థం ఏమిటి సార్ అనగా జన్మ జన్మలకు కాపాడుతానని అన్నాడు. మాస్టారు గారిని బుక్స్ అమ్ముకుంటారని విమర్శ చేసిన వారిని మాస్టారు ప్రేమించారు. ఇలా ప్రేమించడం వీరి సంస్కారం, అలా విమర్శించడం వారి సంస్కారం కాబోలు. వారిది అవ్యాజమైన ప్రేమ. ఒకసారి షిరిడీలో ఆత్మహత్య చేసుకోవాలని ఉన్న ఒక వ్యక్తితో కాసేపు మాట్లాడగా అతను ఆ ప్రయత్నం మానుకున్నాడు. 15 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మామాజీ తిరిగి షిరిడీలో కలుసుకొని వారు సాధించిన చాలా ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పినట్లు తెలిపారు మాస్టారు. మాస్టారు గారు కొన్ని విషయాల్లో టాస్ వేసి ఎలా వస్తే అది చేసేవారు, తన ఇష్టాయిష్టాలను వదిలేసి అంటారు. కె ఆనంద వెంకటేశ్వర్లు. ఒకసారి షిరిడీకి 23 రోజులు నడిచి వెళ్ళగా అక్కడ మాస్టారు గారున్నారు. ఏమిటి అలా ఉన్నావు అన్నారు. ఇలా నడిచి వచ్చాము భిక్ష చేసుకుంటూ అనగా వారందరినీ అనుకుని ఒక టెంకాయ దునికి అర్పించు, లేకపోతే వారి కర్మలు నీపై ప్రభావాన్ని చూపుతాయి, కానీ ఎవరి రుణం నీవు పెట్టుకోవద్దు అన్నారు. ఉత్తరాల ద్వారా నాలో మానసిక మార్పు తెచ్చారు. బాబాను గూర్చి తెలిపి ధర్మకార్యాలకు తోడ్పడమన్నారు. ఒకసారి విద్యానగర్ వెళ్ళినప్పుడు దగ్గరలోని కోటకు వెళ్ళాము. అక్కడ పాత సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయానికి వెళ్ళాము. అక్కడ మాస్టారుకు సాష్టాంగ నమస్కారం చేసుకోగా నా వెన్నుముక క్రింద భాగం నుండి పై వరకు ఏదో లాగినట్లు అనిపించింది. మాస్టారులో జరిగే సాయి స్మరణ నా హృదయంలో స్పష్టంగా వినిపించింది.
ఈ లీల నాకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత విద్యానగర్ వచ్చాక టెంపుల్లో ఏమి జరిగిందో తెలుసా? నేను రెండూ కలిశాయి అన్నారు. నాకు ఎంఎస్సిలో మొదటి సంవత్సరం 49% మార్క్సు, రెండవ సంవత్సరం 50% రాగా అప్పుడు ఏ సంవత్సరం మార్కులు ఆ సంవత్సరం వరకే, కాబట్టి తప్పినట్లే. అప్పుడు మాస్టర్కు లెటర్ వ్రాయిగా వెంటనే యూనివర్సిటీ అధికారులకు రిప్రజెంట్ చేయమని సలహా ఇచ్చారు. వారి సలహా పాటించాను. సిండికేట్ మీటింగులో విషయం చర్చించి 2 సంవత్సరాలకు కలిపి రిజల్ట్ ఇవ్వగా క్లాసులో ఉత్తీర్ణత చెందినట్లు తెలిపారు. అదే రోజు మాస్టారు నుండి కృతార్థుడవుతామని ఉత్తరం వచ్చింది. మాస్టారు గారు ఒకసారి రామిరెడ్డి తాత దగ్గరికి వెళ్ళినప్పుడు వారి సాధన గురించి, లీలల గురించి అడిగి తెలుసుకో అన్నారు. నేను తాత దగ్గరికి వెళ్ళి కూర్చోగానే తాత, స్విచ్లన్నీ కరెక్ట్గా పెట్టుకున్నావోయ్ అన్నారు. చెప్పు తాత అంటే, పెద్దాయన్ని నమ్ముకోరా, పెద్దాయన ఎట్లా పెడితే అట్లుండాలి, ఏం చెప్పాలి అన్నారు. శ్రీ ఈ చిన్నయ్య. ఒకరోజు మాస్టారు లుంగీ కట్టుకొని సంచి వేసుకొని బస్సు దగ్గరకు వస్తున్నాడు. నేను ఎదురయ్యాను. నన్ను చూడగానే బస్సు ఎక్కవోయ్ అన్నారు. సార్ అంటే పర్వాలేదు ఎక్కువ అన్నారు. ఆ దారిలో ఖర్చులు అన్నీ మాస్టారువే. గుంటూరులో రంగన్న బాబును చూచాక నల్లమస్తాన్ సమాధి దగ్గరకు పోయాము. అక్కడ ఒక ఆయనకు దండం పెట్టి నన్ను పెట్టుకోమన్నారు. పో సార్, ఇతనికేంటి నమస్కారం చేసేది అంటే, ఇతను గొప్ప అవులియా, పెట్టుకో మంచిదన్నారు. ఒకసారి నారాయణ మహారాజు మాస్టారు గారింటికి రాగా నేను కాళ్ళు కడుక్కొని వస్తానని బావి దగ్గరికి పోగా తాడు తెగి బకెట్ బావిలో పడిపోయింది. పెద్దవారి దగ్గరకు శౌచము పాటించాలి కదా అని మాస్టారుతో ఇలా నీళ్లు లేవంటే అవన్నీ చూస్తూ కూర్చుంటే ఈ లోపల వారు వెళ్ళిపోతారు, ముందు వెళ్ళి నమస్కారం చేసుకో అన్నారు. మహాత్ములు ముద్దు బిడ్డడు. 235వ పేజీ. ఇంకోసారి పూర్ణానంద స్వామి విద్యానగర్ రాగా మాస్టర్ గారు ఇరువురు ప్రక్కనే కూర్చొని ఉన్నారు. నేను ఎవరికి ముందు నమస్కారం చేసుకోవాలి అని అనుమానం వచ్చింది. వెంటనే మాస్టర్కు నమస్కరించి తర్వాత పూర్ణానంద స్వామి గారికి నమస్కరించాను. బ్యాటరీ లీకు అయితే ఛార్జీ చేసుకోవాలి కదా, అందుకే మహాత్ముల దగ్గరికి వెళ్ళి రావాలి అనేవారు. అలా పోతుంటే సాధన బాగుంటుంది అన్నారు. మాస్టర్ గారు నాకు వారు తలగడగా వాడే డిక్షనరీ పెద్దది రుద్రాక్షమాల, మెడలో తాయెత్తు, చేతి ఉంగరము, చాలా బుక్స్, అవధూతల ఫోటోలు, అమూల్యమైన వస్తువులు ఎన్నో ఇచ్చారు. తరగని ప్రేమతో అంటారు చెన్నయ్య. శ్రీమతి కుమారి రత్నగారు, విజయవాడ. మాస్టర్ గారు సాయితో గల అనుభవాలు డైరీ వ్రాసి పెట్టుకోమన్నారు. నాకు డైరీతో లాభం ఏమి, నాకున్న అనుభవాలు సాయికి తెలుసు, నాకు తెలుసు అన్నాను. అప్పుడు మాస్టారు, అలా అనుకుంటే ఈనాడు చరిత్ర అంతా వచ్చేది కాదమ్మా అన్నారు. మీరు అంతా రాశారు కదా మాస్టారు బాబాను గురించి అంటే. అదేంటమ్మా, సాయిని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియవలసింది ఎంతో ఉంది అన్నారు. మా ఇంటికి మాస్టారు వస్తే బాబానే వచ్చారని మా నమ్మకం. మా వారు అందరం కలిసి స్నానం చేయించాము. సోఫాలో కూర్చోబెట్టి వెండి పళ్ళెంలో వారి రోజాల్లాంటి మృదువైన పాదాలను కడిగి మెడలో గులాబీ మాల వేసి నుదుట చక్కటి నామం పెట్టి అష్టోత్తర నామావళి చదివి హారతి ఇచ్చేవారము. మాస్టార్తో నాకు పారాయణ, మా వారికి పూజ అంటే ఇష్టం అనగా ఎవరికి దేనిపై ఆసక్తి ఉంటే దాన్ని చేసుకోవచ్చు అన్నారు. అదే వారిలోని సద్గురుతత్వం. శ్రీ మాస్టర్ గారి ఆశీస్సుల ఫలితంగా మా ఇంటికి శ్రీ రామిరెడ్డి తాత, శ్రీ అనసూయమాత, ఫరాట్ సింగ్ వచ్చారు అంటారు శ్రీమతి రత్నగారు. శ్రీ మహాత్ములు ముద్దు బిడ్డడు. 236వ పేజీ. శ్రీ కెవి సుబ్రహ్మణ్యం, దత్తసాయి మందిరం, నెల్లూరు. 1977వ సంవత్సరంలో జనవరి 9న శ్రీ షిరిడీ సాయి మందిరం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎల్ రెడ్డి గారు శ్రీ భరద్వాజ గారిని నాకు పరిచయం చేస్తూ వారి గురించి గొప్పగా చెప్పారు. తర్వాత విద్యానగర్ వెళ్ళి దర్శిస్తూ వచ్చాను. 1986 జులైలో మొదటిసారిగా వారు ఈ దత్తసాయి మందిరములో అడుగుపెట్టిన నాటి నుండి వారి ఆశీస్సులతో ప్రతి గురువారం ఏ ఆటంకం లేకుండా సత్సంగం జరుగుతున్నది. వారు ఇక్కడకు వస్తే పైన చిన్న గదిలో ఉండేవారు.
దత్త సాక్షాత్కారం పొందిన నిష్ఠా గరిష్ఠులకు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, చందవోలు భరద్వాజ్ గారు ఇద్దరూ కలిసి 2/11/87 సంవత్సరం ఇక్కడ శ్రీ దత్త శ్రీ సాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శ్రీ శాస్త్రి గారు మాస్టారి గారిని ప్రేమతో కౌగిలించుకున్నారు. 1989 ఏప్రిల్ 14న శ్రీరామనవమికి శ్రీరామనవమికి మా దత్తసాయి మందిరానికి రమ్మని ఆహ్వానిస్తూ ఏప్రిల్ 5వ తేదీ నేను ఉత్తరం వ్రాయగా వారు సమాధానంగా వ్రాసిన జాబు 10వ తేదీ చేరింది. మీరు నాకు ఆహ్వానం పంపటం ఏమిటి? అది నా గురువు సమర్థ సద్గురు సాయినాథునిది. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తుంటాను అని శ్రీ మాస్టారు వ్రాశారు అని అంటారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. ఆచార్యులు వారిచే స్మృతి నొంది సాయిబాబా మిషన్ ఒంగోలు మొన్నగు ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు అనేక విధాల ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు శ్రీ సుబ్రహ్మణ్యం. శ్రీ పి సుబ్బరామయ్య, గొలగమూడి, నెల్లూరు జిల్లా. ఒకరోజు ఒక రైతు వచ్చి, మీరు ఒక్కసారి నా కొరకు బాబాను ప్రార్థన చేయండి, నా కష్టాల నుండి గట్టెక్కుతాను అన్నారు. అందుకు మాస్టారు, నేను ప్రార్థన చేస్తే మీ కష్టాలు తీరడమేంటి? మీరే బాబాను ప్రార్థించండి, ఆ కరుణామయుడు అందరినీ రక్షిస్తాడు అంటారు. ఆ రైతు, లేదు సార్, ప్రార్థన చేస్తాను అని ఒక్క మాట అనండి, వెళ్తాను అంటాడు. అలా చేయకూడదు అంటారు మాస్టారు. మాస్టారు అలా అనడానికి కారణం తర్వాత తెలిసింది. ఆ రైతు మాస్టారు వద్ద ఎన్నో మేళ్లు పొందాడు, అన్ని మేళ్లు పొందిన వ్యక్తిలో మార్పు రాలేదు అని మాస్టారు గారి బాధ. ఆ రైతు వ్యవసాయ కూలీలకు తక్కువ కొలతతో నాసిరకం గింజలిస్తాడు. అతని సంస్కారములో మార్పు తేవటమే మాస్టారి ప్రయత్నం అన్నమాట. గృహస్థాశ్రమం స్వీకరించిన క్రొత్త రోజుల్లో అమ్మగారు సాయినామం చేసి వంట చేస్తే భోజనం చేసేవారు మాస్టారు. ఒకరోజు నామం పూర్తి చేయకుండానే అన్నం చేసి వడ్డించే లోపల మాస్టారు గారు కాళ్ళు ముఖం కడుక్కొని తిరిగి కాలేజీకి వెళ్ళిపోయారు. సాయంత్రం ఆలస్యంగా వచ్చారు. మధ్యాహ్నం అన్నం తినని విషయాన్ని అమ్మగారు గుర్తు చేయగా, నామస్మరణ లేకుండా చేసిన అన్నం తింటే ఆరోగ్యానికి పడదు అన్నారు. ఆ అన్నమంతా బయటపెట్టి తిరిగి నామం చేసి అన్నం వండాక అప్పుడు భోజనం చేశారు మాస్టర్ గారు. ఒకసారి ఒంగోలుకు గొప్ప ఉపన్యాసకులు గాలి శేషగిరిరావు గారు ఆచార్యుల జయంతి రోజు వచ్చి అందరి ఎదుట మాస్టారు గారికి పూలమాల వేసి పాద నమస్కారం చేసుకోగా, మాస్టారు అయ్యో ఇదేంటి అనగా, అదేంటి మాస్టారు గారు, దైవానికి నమస్కరించటం మా విధి అన్నారు. మాస్టారు గారు సాధన గురించి చెబుతూ, ఒకసారి విజయవాడలో సాయంత్రం షికారుకు వెళ్తూ లేడీస్ హాస్టల్ దారిలో వెళ్తూ బాగుంటుంది అని అనిపించగానే వెంటనే వెళ్లే దారిలో వెళ్ళి విజయవాడంతా తిరిగి కాళ్ళు నొప్పి పుట్టి ఒకచోట కూర్చుండిపోగా తెలిసిన వారు రిక్షాలో తీసుకొని వచ్చారు. మరొకసారి శ్రీ కృష్ణమాచారి గారి బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు మనసులో బజారుకు వెళ్ళి కాఫీ త్రాగి రావాలని బలంగా అనిపించగానే అట్లా గదిలో 4 గంటల పాటు కూర్చొని ఉండిపోయారు. చివరికి పెళ్లి పందిరిలోనికి కూడా వెళ్లకుండా అని చెబుతారు సుబ్బరామయ్య గారు. శ్రీ విసి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, పుత్తూరు. 24/6/1980 సంవత్సరంలో శ్రీ భరద్వాజ్ గారిని ఉలవపాడు గ్రామానికి ప్రకాశం జిల్లా రాగా మొదటిసారి చూశాను. సాయితత్వం, ఆధ్యాత్మిక తత్వం గురించి వారు చెప్పేది నాకు చాలా నచ్చింది. నా గురుదేవుల ఆశీస్సులతో ఉదయగిరిలో సూఫీ సంప్రదాయానికి చెందిన షిరాన్వో ఫీర్ బాగ్దాద్ నివాసి హజరత్ శ్రీ హమీద్ బాబా గారిని మొదటిసారి దర్శించగా చక్కని ఆశీస్సులు ఇచ్చారు. ఇంకొకసారి బాబా గారి దర్శనానికి వెళ్ళగా డాక్టర్ గారు మనం వచ్చేటప్పుడు చెప్పుకొని రావాలండి అని 3 సార్లు అన్నారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. నేను వారి దర్శనానికి వచ్చే ముందు తొందరలో నా గురుదేవులకు మాస్టారు గారికి చెప్పుకొని రాలేదని. హమీద్ బాబా గారు ది బిగ్ 5 ఆఫ్ సుప్రీం ఇన్ ఇండియా, హిందూ దేశంలో 5 మంది గొప్ప సూఫీ మహాత్ములు అనే గ్రంథం ఇచ్చారు. తర్వాత నా గురుదేవులు ది మైస్టిక్స్ ఆఫ్ సుప్రీం గ్రంథాన్నిచ్చి అనువదించమన్నారు. ఉదయగిరిలో గురుదేవుల ఆశీర్వచనంతో చేసిన
గురు పూర్ణిమ ఉత్సవంలో ముస్లిం క్రైస్తవ సోదరులు పాల్గొని సర్వమత సమ్మతిని తెలియచేశారు. నేను సన్యసించాలి, అందుకు అనుమతిని ప్రసాదించమని కోరగా దానికి మాస్టారు, నీవలే నేను సన్యసించాలనే తపనతో చిన్నప్పటి నుండి నా శరీరాన్ని మనసును సన్యాసం వైపు తీవ్ర సాధన చేశాను. కానీ సాయినాథుడు అంగీకరించక వివాహం చేసుకోవాలని ఆదేశించి నన్ను గృహస్థుని చేశారు. కాబట్టి సాయినాథుడే నాకు అలాంటి ఆదేశం ఇవ్వనప్పుడు నేను నీకెలా అనుమతి ఇచ్చేది అని నన్ను ఆ ప్రయత్నం నుండి విరమింపచేశారు. 30/5/89 నాకు మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నన్ను అకాల మరణం నుండి కాపాడింది నా గురుదేవులే. కాబట్టి నేటికి నా గురుదేవులు సజీవులే. మా కుటుంబమంతా సద్గురువుగా పూజించుకుంటున్నాము అంటారు శ్రీ వి.సి. వెంకటేశ్వర్లు. రెవరెండ్ ఫాదర్ ఎస్. చిన్నప్ప గారు, హైదరాబాదు. నిజానికి నిచ్చెనలు, ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు, శ్రీ సాయినాథ ప్రబోధామృతము, పూజ ఎందుకు, శ్రీ సాయి లీలామృతము, సద్గురు దర్శనము. ఈ ఫాదర్ ద్వారా మాస్టర్ గారు బైబిల్పై వ్యాఖ్యాన గ్రంథాలు తెప్పించుకున్నారు. శ్రీ బచ్చల బాలయ్య గారు మాజీ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే మరియు ప్రెసిడెంట్ సాయి కల్చర్ మిషన్ ఒంగోలు ఇలా చెబుతారు. బాబా గారు, మాస్టర్ గారు ఈ ఒంగోలు పట్టణంలో శ్రీ సాయి గురించి పండువలిచినట్లు చెప్పారు. ఈ బాబా మందిరం ఇంత గొప్పగా ఏర్పడటానికి మూలపురుషుడు ఆయనే, కాండం ఆయనే. తర్వాతే మేమంతా అందరము దీన్ని నిస్వార్థంగా భక్తితో కాపాడుకుంటూ వస్తున్నాము. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ మాస్టర్ గారి పరిచయం నాకు కలిగింది. వారి సమాధి ఘట్టంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. అవధూతల విషయంలో తెలుసుకున్నాక మాస్టర్ గారు కూడా ఒక అవధూతతో సమానమే అనిపించింది. శ్రీ పూర్ణానంద స్వామి గారు శ్రీశైలం మాస్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. భౌతికంగా ఉండేటప్పటికంటే అనంతరం వారి విలువ అందరికీ తెలుస్తున్నది. ప్రకాశం పంతులు వంటి పెద్ద పెద్ద నాయకులనే ప్రజలు మరిచిపోతున్నారు. కానీ మాస్టర్ గారు ప్రజల భక్తుల హృదయాల్లో చేరుకున్నారు, మహాత్ముడుగా పూజించబడుతున్నారు. మాస్టర్ గారు అన్నగారు ఈ కృష్ణమాచార్య గారు కళాశాలలో నాకు లెక్చరర్గా వచ్చేవారు. మాస్టర్ గురించి నాకు ముందు తెలియదు. మాస్టర్ ఒంగోలు వచ్చాక నాకు పరిచయమైంది అంటారు. శ్రీ పోలూరు శ్రీనివాసరావు, అడ్వకేట్, ఎడిటర్, సాయిబాబా పక్షపత్రిక, సాయిబాబా మిషన్ ఒంగోలు. శ్రీ మాస్టర్ గారు ప్రసంగాలో గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః అన్న శ్లోకం వినిపించారు. యు ఫీల్ ఎంట్రీ ది వరల్డ్ యాజ్ గురు, అది ఎసెన్స్. దీని కొరకు వేదధర్ముడు దీపుడు కథ చెప్పేవారు. జగత్తంతా గురు సాయి స్వరూపంగా చూచేవారికి భేదభావాలు ఉండవు. సమాజం మారటానికి చేయవలసినంత చేశారు. ఎదుటివారికి ఏదో చెప్పాలి, చెయ్యాలి అని తప్పిస్తుండేవారు. అలా చేస్తేనే ఆయనకు తృప్తి. దట్ ఈజ్ ఆచార్య భరద్వాజ. భోజన సమయంలో కూడా బాబా గురించే తప్ప ఇంకొకటి మాట్లాడరు. ఉపన్యాసాల్లో, సత్సంగాల్లో కాస్త విరామంగా ఉంటే చాలు. నామస్మరణ చేస్తున్నట్టు వారి పెదవుల కదలికను బట్టి తెలుసుకోవచ్చు. వారు అకేషన్ ఆఫ్ స్పిరిచులేషన్, ఆ భావం ఎంతో డీప్గా ఉండేది. కరుణా సముద్రమే వారు. వారు విసుగు చెందిన సందర్భాలు నేను చూడలేదు. ఎదుటివారు పొరపాటు చేస్తున్నారు అన్నప్పుడు కాస్త ఫోర్స్గా మాట్లాడతారు. అంతేకాని అది విసుగు, కోపం కాదు. వారి గురించి క్షుణ్ణంగా ఆలోచించే కొద్దీ అర్థమవుతుంది. షిరిడీ సాయి ప్రతిరూపమే వారు. మాస్టర్ గారి చరిత్ర తప్పక రావాలి, అందుకు తీవ్ర కృషి చెయ్యాలి అంటారు శ్రీ పోలూరు శ్రీనివాసరావు. శ్రీ మేడా జయరాం గారు, క్లాత్ మర్చెంట్, ఒంగోలు. 1981లో నేను అయ్యవారిని, మాస్టర్ గారిని చూశాను. ఒకసారి, సార్ మీరు ఎక్కువగా కలలో కనిపిస్తుంటారు నాకు అనగా భక్తుల పేరుతో షిరిడీలో టెంకాయలు వేసి వస్తాను, అందుకే కనిపించి ఉంటాను అన్నారు. మరొకసారి మాస్టర్ గారు, జయరాం నా దగ్గరికి రావాలన్నా పోవాలన్నా నా సంకల్పం ఉండాలి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిపోతే అరుణాచలం పోయినంత అన్నారు.
బాబా స్మరణలో ఉంటూనే 24 గంటలు మన సంగతి ఆలోచిస్తారు అయ్యవారు. అన్నీ వారికి తెలుసు. ఒకరోజు ఏ పని చేయకుండా సార్ దగ్గరికి పోతే నేను ఆ రోజు ఏ పని చేయలేదనే విషయాన్ని నవ్వుతూనే నాకు గుర్తు చేశారు. ఒకసారి మిషన్కు డబ్బులు తక్కువ రాగా లక్ష్మి అక్క ఆ విషయం అయ్యవారితో చెప్పింది. తెల్లవారేసరికి 10,000 డొనేషన్ వచ్చింది. ఎప్పుడైనా ఎదుటివాడు తప్పు చేసినప్పుడు సరిదిద్దేవారు. అవతలవాడు ఒప్పుకుంటే సరి, లేకపోతే నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పేవారు. తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయేవారు. బాబానే మాస్టర్ రూపంలో వచ్చి తన చరిత్ర తాను శ్రీ సాయి లీలామృతం పేరుతో రాసుకున్నాడేమో అనిపిస్తుంది. వారిది రాజముద్ర. వారికి చెప్పుకొని ఏ అవధూత దగ్గరికి వెళ్ళినా వారి ఆశీస్సులు అమోఘంగా లభిస్తాయి. పిల్లల విషయంలో ధర్మ ప్రకారం మనం జాగ్రత్తగా పెంచాలి. వాడి జాతకం ప్రకారం వాడికి జరుగుతుంది అన్నారు. అయ్యవారి దగ్గరకు పారాయణ చేసిపోతే ఆశీస్సులు బాగా ఉండేవి. ఒకవైపు మనతో కలిసిపోయినట్లే ఉంటారు, మరోవైపు పారాయణ చేయటం ముఖ్యమని గుర్తు చేస్తారు. మా ఇంటి నుండి ఒకసారి భోజనం పంపిస్తే తీసుకున్నారు. మా ఇంటికి వచ్చి భోంచేశారు. వారికి కులాల పట్టింపే లేదు. ఒంగోలులో రహీంతుల్లా పఠాన్ సాహెబ్ మొన్నగు ముస్లిమిళ్లలో సత్సంగం చేసేవారు. ఖురాన్ విషయాలు అమోఘంగా చెప్పేవారు. విద్యానగర్లో సాధన గురించి బాగా చెప్పారట కదా సార్, ఇప్పుడు చెప్పటం లేదు అంటే అప్పుడు పరిస్థితి వేరు. వారి విద్యార్థులు ఎక్కువ కోరికలు లేకుండా వచ్చేవారు. ఆ సాధన వేరు. ఇక్కడ అందరూ గృహస్థులు. ఇక్కడ సమస్యలతో వస్తారు. ఇక్కడ సాధన పారాయణ చేయటమే అన్నారు. శ్రీ ఆర్ వాసుదేవారావు, రిటైర్డ్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంటు, ప్రెసిడెంట్, శ్రీ సాయిబాబా మిషన్, ఒంగోలు. మా ఇంట్లో చిన్నప్పటి నుండి షిరిడీ సాయినాథుని పూజిస్తున్నాం. మాస్టార్జీ చక్కగా విశదంగా సాయినాథుడు పూర్ణ దత్తావతారమని పదే పదే చెప్పారు. గ్రంథాల్లో వ్రాశారు. బాబా తత్వాన్ని గూర్చి కులమషంగా మాస్టార్జీ ద్వారానే తెలుసుకోవటం జరిగింది. వీరు ఒంగోలు వచ్చినప్పుడు ప్రతి వీధిలో ఇండ్లకు వెళ్లి సత్సంగాలు చేసేవారు. మాస్టర్ గారు సంతపేటలో ఉండగా మేము కొందరం రోజు సాయంకాలం వెళ్లి సత్సంగంలో పాల్గొనేవారం. ఒక్కో రోజు రాత్రి 12 గంటలు అయ్యేది. ఆకలి దప్పిక గుర్తుకు వచ్చేవి కావు. చిదానందంగా ఉండేవారు. వారి వద్దకు వచ్చేటప్పుడు ఎంత దుఃఖముతో బాధలతో వచ్చిన వారు వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్ళేవారు. నోటరియస్ దుర్మార్గులు ఎంతోమంది మాస్టారు వద్దకు వచ్చాక మంచిగా మారిన వారెందరో ఉన్నారు. వారి పూర్వకర్మలన్నీ పటాపంచలయ్యాయి. ఉద్యోగం లేకున్నా, డబ్బు రాబడి లేకున్నా వారి కొరకై వారు ఏ ఒక్కరిని ₹1 అడిగినట్లు నేను చూడలేదు. నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ DCTO కావలి ఒకసారి షిరిడీకి వెళ్ళి రాగానే అతనికి కలలో సాయి కనిపించి, ఒంగోలులో భరద్వాజ ఉన్నారు, అతనికి ₹100 ఇవ్వు అని చెప్పారు. అతడు నా దగ్గరకు వచ్చి మాస్టారు గురించి అడిగి తెలుసుకుని ₹100 దక్షిణ సమర్పించి వెళ్ళాడు. మాస్టార్జీ దక్షిణ ఎందుకు తీసుకుంటారు అనేది అప్పుడు తెలిసింది. గీతలో చెప్పినట్లు అనన్య చింతనలో ఉంటూ, బాబా చింతనలో ఉంటూ, అందరిలో బాబాను స్మరిస్తూ సత్వగుణుడిగా ప్రేమతత్వములో నడిచారు. పిల్లలతో దేశభక్తి బాగా నాటాలి. అప్పుడే ముందు ముందు మన సంస్కృతి చక్కగా నిలబడగలదు అని పదే చెప్పేవారు. బాబా తత్వాన్ని గూర్చి, వారి లీలలను గూర్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సత్సంగాలో, సాయి తత్వ ప్రచారములో ఎలా చెప్పాలి అని ప్రత్యేకంగా వారింటిలో క్లాసులు నిర్వహించి చెప్పేవారు. రెగ్యులరుగా అంతా 10 మంది వరకు వెళ్ళేవారము. నేను వృత్తిరీత్యా ఇన్స్పెక్షన్ చేటుకు ఊర్లకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి వారం రోజులు ఉండాల్సి వచ్చేది. అప్పుడు సాయంకాలం వేళ క్రిస్టియన్ కాలనీకి వెళ్ళి సాయి సత్సంగాలు చేశాను. క్యాంపు నుండి రాగానే మాస్టర్ గారు ఎలా చేశావు అని అడిగేవారు. నేను చెప్పింది విని పొరపాట్లుంటే సరిదిద్దేవారు. బంగారాన్ని పుటములో పెట్టినట్లు మనిషిని పూర్తిగా సంస్కరించాలని ప్రయత్నం చేసేవారు. బంగారాన్ని పుటములో పెట్టినట్లు మనిషిని పూర్తిగా సంస్కరించాలని ప్రయత్నించేవారు, తప్పించేవారు. బాబా నా గురువు సార్ అంటే ఆనందించేవారు. మాకు 2 కళ్ళు, ఒకటి సాయినాథుడు, 2 మాస్టారు గారు. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మ వద్దకు వెళ్ళి మా అమ్మాయిది శుభలేఖ ఇవ్వగా దానిపై బాబా ఫోటో చూడగానే
నాయనా భరద్వాజ బాగున్నాడురా, నా ఆశీస్సులు చెప్పరా అని, ఇదిగో ఈ ప్రసాదం తీసుకెళ్ళి భరద్వాజకి ఇవ్వరా అని చేతికిస్తుండగా నాకు ఆనంద బాష్పాలు రాలాయి. ఇంకోసారి నేను మాస్టారు కలిసి రామచరణ్ గారి వద్దకు కుందుర్తి వెంకట నరసయ్య రామభక్తుడు వెళ్ళగా వారు మాస్టారును చూస్తూ సాయినాథుడు వస్తున్నాడు అన్నారు. సాయి మందిరానికి భగవాన్ రమణులు భక్తురాలు గుడిపాటి వెంకటాచలం కుమార్తె గొప్ప సాధుకురాలు సౌరుషి గారు వచ్చారు. తర్వాత మందిరం నుండి మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చొని ఇక్కడ నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. మాస్టార్జీ గురించి తెలుసుకునే కొద్దీ బాబా గురించి సంపూర్ణంగా అర్థమవుతూ వస్తుంది. 24 క్యారెట్లు బంగారంలా ప్రకాశించారు మాస్టార్జీ. నాటికి నేటికి ఎప్పటికీ చిరంజీవులే అంటారు ఆరు వాసుదేవరావు. గురుదక్షిణగా భక్త బృందం సమర్పించిన దివ్య మందిరం శ్రీ మహాత్ములు ముద్దుబిడ్డడు 17వ అధ్యాయము 243వ పేజీ. 17వ అధ్యాయము సంపూర్ణం.